మీరు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. మధ్య తరగతి కాదు, దిగువ తరగతి. అయ్యో, ఒకవేళ కనుక నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే నీ పైసలు నీకు రావు, నేను ఏం చేయాలో అది చేస్తా. ఇప్పటివరకు ఎవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చిల్లో వాళ్ళందరినీ ప్రాసెస్ జరుగుతుంది. మీరు కూడా అట్లా ఎస్సీ ఎస్టీ కేసులు ఏమన్నా మీద వేస్తాడేమో అని భయపడి ముందుకు వస్తలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజమేనా అంటే అవును, నాకు ప్రీవియస్ ఒక కేసు పెట్టిన నా మీద. ఇప్పుడున్న పరిస్థితులలో నా స్నేహితులైన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏ కులం, ఏ మతం, వాళ్ళ గోత్రం ఏంది, నక్షత్రం ఏంది అని తెలుసుకొని మనం నడుస్తలేం. మంచి గుణం ఉన్నదా, గీడికెళ్ళి మంచిగా ఉన్నాడా, గీడికెళ్ళి మంచిగా మాట్లాడుతున్నాడా, చూపు మంచిగా ఉన్నదా అంటే చాలు. ఇప్పటి వరకు అట్లీస్ట్ తన కులం గురించి కానీ తన మతం గురించి కానీ మనం మాట్లాడినప్పుడు తను ఆ కులంలో ఉన్నాడని కేసులు వేస్తానని బెదిరించడం కరెక్ట్ కాదు. నా స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. వేదాంత్ మీడియా ఎజెండానే అందరూ సమానమే, పేద గొప్ప, కులం మతం, ఊరు ప్రాంతం ఇవేం ఉండకుండా అందరూ ఒకటే రబై. ఇక్కడ ఎవరికైనా కూడా వేదాంత్ మీడియా అన్యాయం జరిగిందంటే గొంతెత్తుతుంది.